లేకపోతే మాత్రం డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనం సామాన్లు సర్దుకోవడం అన్నమాట. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈ వీసా ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మేక్ షూర్ నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, సో వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీసా మాత్రం మీరు December 31 లోపు పక్కనైతే అప్లై చేసుకోవాలి, లేకపోతే మాత్రం డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనం సామాన్లు సర్దుకోవడం అన్నమాట. సో మేక్ షూర్ ఈ వీసా మాత్రం పక్క December 31 లోపలే అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మనకు మొత్తం ఇవి డిజిటల్ ఫామ్లోనే ఉంటాయి. బీఆర్పీ చూపించడం కానీ మన కార్డ్స్ అనేవి మొత్తం తీసేస్తారు. సో మనం డిజిటల్ ఫామ్లోనే చూపెట్టడం ఉంటుంది కాబట్టి పక్కా ఈ వీసాను మాత్రం చేసుకోండి December 31, 2024. సో దానిలోపు ప్రాసెస్ అయితే చేసుకోండి. ఆ ప్రాసెస్ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు మెయిల్ అనేది ఇలా వస్తుంది, రీప్లేస్ యువర్ బీఆర్పీ విత్ అన్ ఈ వీసా నవ్ అని హోమ్ ఆఫీస్ నుండి. సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు చూడండి, బై 31 December 2024 లోపు మీరైతే ఈ వీసాని చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఇచ్చారు క్లియర్గా, మనకి ఏమేమి కావాలనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి చూడండి. మీకు మెయిల్లో ఉంటుంది యువర్ డేట్ ఆఫ్ బర్త్, బీఆర్పీ, పాస్పోర్ట్. బీఆర్పీ ఉంటే పాస్పోర్ట్ ఉన్నా లేకున్నా పర్లేదు. మళ్ళీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, యాక్సెస్ టు ఏ స్మార్ట్ ఫోన్. అంటే మనకి స్మార్ట్ ఫోన్లో మాత్రం NFC అయితే పక్కా ఉండాలి. NFC ఉంటేనే అవుతుంది. NFC ఉన్న ఫోన్లో అయితే చేసుకోండి. ఇక్కడ మనకి కింద లింక్ ఇచ్చారు చూడు, ఆ లింక్ ద్వారా మనమైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి లింక్. అవసరమైతే మీరు కింద మొత్తం చదవండి, మీకు వీలవుతే. ఇలా అవుతుంది పేజ్. ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తే గెట్ యాక్సెస్ టు యువర్ ఈ వీసా అని వస్తుంది. యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఇక్కడ చూడండి. వన్స్ యూ హ్యావ్ యాక్సెస్ టు యువర్ ఈ వీసా యూ క్యాన్ సైన్ ఇన్ యువర్ UKVA అకౌంట్. మనం అకౌంట్ అనేది సైన్ ఇన్ కావచ్చు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది, క్లియర్గా రాసి ఉంటుంది ప్రతి ఒక్క స్టెప్. ఇక్కడ మనకి స్టార్ట్ నౌ బటన్ ఉంది కదా, మనం స్టార్ట్ నౌ చేసుకోవాలి. కిందిది మీకు బిఫోర్ యూ స్టార్ట్ అని ఉంది కదా, అవి మీరు చదవండి వీలవుతే మొత్తం. కానీ అయితే నీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇక్కడ నుండి. ఇక్కడ మనం స్టార్ట్ నౌ అయితే క్లిక్ చేసుకోవాలి, వెంటనే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, వేర్ యూ గ్రాంటెడ్ యువర్ మోస్ట్ రీసెంట్ పర్మిషన్ టు కమ్ టు ఓర్ స్టే ఇన్ ది UK అని. ఇక్కడ మనమైతే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 1 November 2024 ముందు వచ్చిరా తర్వాత వచ్చిరా అనేది అయితే ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనము 1 November ముందు వచ్చినాం కాబట్టి బిఫోర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మనం కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి నీకు బయోమెట్రిక్ రెసిడెన్స్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. సో డూ యూ స్టిల్ హ్యావ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ అంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి కంటిన్యూ నొక్కండి, రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ వ్యాలిడ్ ఉందా లేదా అని అయితే అడుగుతుంది. మీకు వ్యాలిడ్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నేనైతే ఎస్ అని పెట్టుకుంటున్నాను, నాది వ్యాలిడ్ ఉంది కాబట్టి. సో కంటిన్యూ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ ఏ UK వీసా అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్ అని వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ అకౌంట్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే నువ్వే కాబట్టి, నువ్వా వేరే వాళ్ళ అని, నువ్వే కాబట్టి సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అయితే అడుగుతుంది, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్స్. ఏమన్నా ఫస్ట్ నేమ్ లేదా మిడిల్ నేమ్ ఉంటే అక్కడ ఇచ్చేసి మళ్ళీ తర్వాత కింద మనకి సర్నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంట్రీ అడుగుతుంది. కంట్రీ మనం ఏ కంట్రీ నుంచి వచ్చినామని IND అని క్లిక్ చేయండి, మనకి ఇండియా అని వచ్చేస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నువ్వు ఏ డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నావు అకౌంట్ క్రియేట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, బీఆర్పీ అయితే చూస్ చేసుకున్నా. కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి బీఆర్పీ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం బీఆర్పీ నెంబర్, ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ అవన్నీ ఇచ్చేసి కంటిన్యూ అయితే చేయాలి. సో ఇప్పుడైతే టైప్ చేద్దాం బీఆర్పీ నెంబర్.
నెక్స్ట్ బీఆర్పీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డే, మంత్, ఇయర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. మ్యాక్స్ అందరిది 31/12/2024 వరకు అయితే ఉంటుంది. సో అది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడ టైప్ చేయాలి డే, మంత్, ఇయర్ అనేది అయితే టైప్ చేయాలి. తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ అకౌంట్ అయితే యూజ్ చేసినామో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ బీఆర్పీ ఇచ్చినాం కాబట్టి బీఆర్పీని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే నొక్కేయండి. ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి మన బీఆర్పీ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. సో మనమైతే ఇప్పుడు బీఆర్పీ నెంబర్ అయితే ఎంటర్ చేసేద్దాం. ఈ బీఆర్పీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం డేట్, మంత్, ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇందాక ఇచ్చినాం కదా మనం అట్లా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కోడ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు, సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది. మనమైతే ఇక్కడ రెండు ఏదైనా ఒకటి పెట్టుకుందాం. మెయిల్ ద్వారానైతే పెట్టుకుందాం. మెయిల్ ద్వారా మెయిల్కి అయితే వస్తుంది మీది సెక్యూరిటీ కోడ్ అది అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ రీడైరెక్ట్ అవుతుంది పేజ్. ఇక్కడ చూడండి యువర్ ఫార్మ్స్ అని, లింక్ యువర్ ఈ వీసా టు యువర్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మనం స్టార్ట్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈపర్లా ఉన్నట్టే ఇన్ఫర్మేషన్ అదే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన కార్డును అనేది అది వెరిఫికేషన్ చేస్తుంది అన్నట్టు. NFC ఉండాలి ఫోన్లో పక్కా. సో అది ఉంటే నెక్స్ట్ సంథింగ్ సెక్యూరిటీ కోడ్ అది ఇది వచ్చేసి అది చేసిన తర్వాత మీ వీసా అనేది లింక్ అయిపోతుంది అన్నమాట. సో మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి మరి చూడండి సబ్మిటెడ్ ఆన్ 19th July 2024. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడే చేసినాం కాబట్టి ఆల్రెడీ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ చూపించడం ఏం అవసరం లేదనుకుంటున్నాం మీకు, ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత సేమ్ ఇప్పలా అనే ఫామ్స్ లాగా వస్తాయి. అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అక్కడ నుండి మీరు లింక్ క్లిక్ చేసి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. లింక్ యువర్ ఈ వీసా టు యువర్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ చూడండి, బీఆర్పీ నెంబర్, యువర్ లొకేషన్, కాంటాక్ట్, ప్రిఫరెన్స్, అకౌంట్ సెక్యూరిటీ, సబ్మిట్ రిక్వెస్ట్, ఇవి 3 చేసేస్తే కొంచెం మనకు అయిపోయినట్టే ప్రాసెస్ అనేది. NFC స్కాన్ చేసుకొని అయిపోతుంది ప్రాసెస్. NFC వెరిఫికేషన్ అయిపోయిందంటే మీ ప్రాసెస్ అనేది అయిపోయినట్టే మ్యాక్సిమం. తర్వాత అయిపోయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. అందులో ఒక లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మన బీఆర్పీ అట్లా OTP అది ఇచ్చేసి మన బీఆర్పీ ఈ వీసా అనేది అక్కడ నుంచి డిజిటల్ ఫామ్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు మీ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఇలా వస్తుంది. మన మెయిల్కి ఇలా రిఫరెన్స్ నెంబర్ మీ వీసా వ్యూ మనం చేసుకోవచ్చు అనేది. ఇక్కడ లింక్ చూస్తురా, కింద లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసి మనం బీఆర్పీ నెంబర్ టైప్ చేసి మన ఈ వీసాని అయితే వ్యూ చేసుకోవచ్చు డిజిటల్ ఫామ్లా. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని PDFలా లేదా ఇలానన్నా కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే 31st December నుంచి మనకి ఈ కార్డ్స్ అనేది వర్క్ అయ్యాయి అన్నమాట. సో ఈ వీసా 31st లోపు కంపల్సరీ క్రియేట్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కా. ఇది చేసుకోకపోతే మాత్రం డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ మెయిల్స్ మాత్రం పక్కా చూసి ఈ వీసాని అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అనిపిస్తుంది చూడండి, మీ ఈ వీసా కనబడకపోయినా కానీ కొంచెం టైం పడుతుంది. దిస్ మైట్ బీ బికాస్ యువర్ ఈ వీసా ఈజ్ నాట్ రెడీ టు వ్యూ ఆన్లైన్ నెట్ అనేది. సో వీలైతే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చదివి క్లియర్గానైతే మీకు అర్థం కాకపోతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇదంతానైతే చదివి చేసుకోండి. ఇది కన్ఫర్మేషన్ మెయిల్ అన్నమాట. తర్వాతనైతే ఈ మెయిల్ వస్తేనే మీకు కన్ఫర్మేషన్ అయినట్టు, కన్ఫర్మ్ అయినట్టు, మీ ఈ వీసా లింక్ అయినట్టు కన్ఫర్మేషన్. సో అట్ లాస్ట్ అవుట్పుట్ ఇలా వస్తుంది. వ్యాలిడ్ ఫ్రమ్ జనవరి నుంచి మీ వీసా ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు వ్యాలిడ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తే మాత్రం పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మాత్రం పక్కా అయితే షేర్ చేయండి.
అంతవరకు నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ.